సో గాయ్స్ అందరికీ నమస్తే. మీరు చూసిన రైడర్ 2300 నా పేరు రఫాత్, మీ అందరికి తెలిసిందే. సో ఇవాళ నేను వాయనాడులో ఉన్నాను, మీ అందరికి వాయనాడు చూపిపోతున్నాను ఇవాళ. అండ్ నేను ఇప్పుడు నా రూమ్లో ఉన్నాను. నా రూమ్ చూడండి ఒక్కసారి. కొద్దిగా గలీజ్గా ఉంది, పర్లేదు ప్లీజ్, బట్ రూమ్ బాగుంది కదా. ఈ రూమ్ నాకు జస్ట్ 600 రూపీస్ ఛార్జ్ అయింది అంతే. మీరు వాయనాడుకి వచ్చినప్పుడు మీరు కూడా ట్రై చేయవచ్చు. అండ్ ఇంకో విషయం ఏంటంటే వాయనాడ్ తిరగడానికి ఎగ్జాక్ట్గా 1 డే సరిపోదు. ఓకే, సో బట్ నేను మీకు 90% నేను కంపల్సరీ చూపిస్తాను. బట్ మీరు వాయనాడ్ కనుక వస్తే ఒక 3 days 4 days ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే వాయనాడ్ అంటే చాలా చాలా పెద్దది అండ్ చాలా అంటే చాలా బాగుంది. నిజం చెప్పాలి, మున్నార్ కంటే బాగుంది. బట్ ఇక్కడ ఏంటంటే ఇక్కడ మీరు మనీ కొద్దిగా ఎక్కువ తెచ్చుకోవాలన్నమాట. సో ఎందుకంటే ఇక్కడ అడ్వెంచర్ యాక్టివిటీస్ చాలా ఉన్నాయి. అండ్ నిన్న నేను వచ్చినప్పుడే నేను కొన్ని చూశాను, నా మైండ్ పోయింది. బట్ మీరు చెప్తున్నాను ఏంటంటే వచ్చేటప్పుడు మనీ ఎక్కువ తెచ్చుకోండి. అండ్ వాయనాడ్ ఈజ్ ద బెస్ట్ ప్లేస్ టు హ్యావ్ యువర్ సమ్మర్ వెకేషన్ అనమాట. సమ్మర్ కూడా వస్తుంది, సమ్మర్ వెకేషన్కి బెస్ట్ ప్లేస్ అనమాట వాయనాడ్. ఎందుకంటే చాలా అంటే చాలా పెద్దది అండ్ చాలా అంటే చాలా అందంగా ఉంది. నేను చూశాను. మీకు ఇంకేం చెప్పాలి, సరే ఇంకేం చెప్పడానికి లేదు. సో మనం వాయనాడ్ మొత్తం చూడడానికి రెడీ అయిపోండి. నేను మీకు వాయనాడ్ చూపిపోతున్నాయి ఇవాళ. ఓకే, సో గాయ్స్ అందరికి వెల్కమ్ టు మై న్యూ వీడియో. ఇప్పుడు మనము వాయనాడ్ ఎక్స్ప్లోర్ చేయబోతున్నాము. మీ అందరికి నేను వాయనాడ్ చూపిపోతున్నాను. అండ్ ఇవాళ నేను డేట్ ఎంత ఇవాళ నాకు తెలియదు. డేట్ వచ్చేసి ఇవాళ 4th January సండే. మనం వాయనాడ్ తిరుగుతున్నాం అంటే క్రౌడ్ మామూలుగా ఉండదు ఇక్కడ. అండ్ ఇది చాలా పెద్ద ప్లేస్. మనం ఎన్ని ప్లేసెస్ కవర్ చేయగలము ఏంటో చూసుకుందాము. అండ్ రోడ్లు చూసారా, చాలా బాగున్నాయి కదా. సో ఇప్పుడు నేను ఒక 10 kilometers 15 kilometers ట్రావెల్ చేయాలి. ఫస్ట్ అయితే ఆ 10-15 kilometers ట్రావెల్ చేసిన తర్వాత నేను మీకు ప్లేస్ చూపిస్తా. ఓకే బోయా, ఇక్కడ చల్లగా ఉంది బోయా, చలేస్తుంది. నేనేమో జస్ట్ హాఫ్ హ్యాండ్స్ వేసుకొచ్చేసాను. ఏంటి హస్తం గుర్తేశారు? వావ్, సో మనం వాయనాడ్ అయితే తిరుగుదాము. ఫస్ట్ నేను మీ అందరికి ఇప్పుడు వాయనాడ్ చూపిపోతున్నాను, రెడీగా ఉండండి. సో నేను ఫస్ట్ చేయాల్సిన థింగ్ ఏంటంటే బ్రేక్ఫాస్ట్ చేయాలి. ఆకలి చేస్తుంది నాకు. టైం వచ్చేసి 10 అయిపోయింది, మనం ఇంకా బ్రేక్ఫాస్ట్ చేయలేదు. సో ఇక్కడ నుండి ఒక 5 kilometers జర్నీ ఉందంట నాకు బ్రేక్ఫాస్ట్ కి. చూసారా, బ్రేక్ఫాస్ట్ కింద కూడా 5 kilometers ట్రావెల్ చేయాలి. అండ్ ఎంత అడవిల చుట్టూ మొత్తం కళ్ళు తాగుతారా, కళ్ళు కూడా అమ్ముతుంది ఇక్కడ. కళ్ళు మాత్రం కళ్ళు షాపులు చాలా ఉన్నాయి. ప్రతి 200 మీటర్లకు ఒక కళ్ళు షాప్ ఉంది. రోడ్లు బాగున్నాయి, మెల్లి వెళ్ళు రఫాత్. ఇగో టీ ఎస్టేట్, మొత్తం టీ ఎస్టేట్స్ ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ హోటల్ ఉంది. ఏంటి బ్రేక్ఫాస్ట్ దొరుకుతుంది ఇక్కడ? నో బ్రేక్ఫాస్ట్. ఇది చూసారా వీళ్ళు ఆ గుంటలో కూడా అయ్యా కార్. సో ఇక్కడ అడ్వెంచర్ యాక్టివిటీస్ చాలా అంటే చాలా ఉన్నాయి. ఇక్కడ చూడండి, జైంట్ స్వింగ్ అని, అదిగోండి అక్కడ ఉయ్యాలు ఊగుతున్నాడు చూసారా అప్పుడు, అలా ఉయ్యాలు ఊగొచ్చు చూసారా, అదిగోండి ఉయ్యాలు ఊగుతున్నాడు చూడండి అలాగా. సో ఇక్కడ అడ్వెంచర్ యాక్టివిటీస్ చాలా అంటే చాలా ఉన్నాయి అనమాట. అండ్ అక్కడ మీకు బిల్డింగ్స్ కనిపిస్తున్నా, ఇదిగోండి అక్కడ పైన. సో అక్కడ నుండి చూస్తే వ్యూ అదిరిపోతుంది. అది పర్ నైట్ 8,000 రూపీస్ చార్జ్ చేస్తున్నారు. ఓకే,
కొద్దిగా ముందుకు వెళ్దాం మనము. ఇక్కడ చిన్న చిన్న రెస్టారెంట్ ఏదో ఉంది, ఇక్కడ హోటల్. బ్రేక్ఫాస్ట్ కావాలి నాకు, లంచ్ వద్దప్పుడే. మనం ఇంకా కొద్దిగా ముందుకు వెళ్దాం బ్రో. సో గాయ్స్, ఇప్పుడు నా బ్రేక్ఫాస్ట్ చేయడానికి నేను ఆగాను. నాకు ఇక్కడ దోశ అండ్ ఇది ఏం చట్నీ, సాంబార్ ఎగ్ రోస్ట్ అంట. సో ఇది ఎగ్ రోస్ట్, మన దోశ. ఇంట్లో వేసే దోశల్లో ఉన్నాయి కానీ ఇంట్లో ఉన్న టేస్ట్ రాదనమాట. బట్ ఓకే, ఇవాళకి మన దోశ మన బ్రేక్ఫాస్ట్. సో గాయ్స్, మనమైతే ఇప్పుడు లేక్ అయితే వచ్చేసాము. ఒక 1 minute జర్నీ చూపిస్తుంది నాకు లేక్ ఇక్కడ నుండి. లేక్ ఎంట్రన్స్ ఎటో. ఇక్కడ హెవీ వెహికల్స్ చాలా ఉన్నాయి బ్రా, ట్రావెలింగ్ ప్లేస్ కదా. పార్కింగ్, అదిగోండి పార్కింగ్ ఇక్కడ ఉంది. సో నేను వెహికల్ పార్క్ చేసి నేను లేక్లోకి వెళ్తాను. ఒక 2 నిమిషాలు నాకు. సో ఇప్పుడు నేను పుకోడ్ లేక్ వచ్చేసాను. పుకోడ్ లేక్ అంట దీని పేరు. సో ఈ లేక్ కి నేను రావడానికి జస్ట్ ఒక 15 kilometers ట్రావెల్ చేయాల్సి వచ్చింది నా రూమ్ దగ్గర నుండి. అండ్ ఇక్కడ చూడండి ఎన్ని కోతులు ఉన్నాయో తెలుసా. చూడు, వాళ్ళని గెలకొద్దు, మనం బ్యాచ్ ఎక్కువ ఉంది, పడిపోయారనుకో మనల్ని సోలో ఫైట్ కష్టం అయిపోతుంది ఇప్పుడు మనకి. సో మనం పూకోడ్ లేక్ వచ్చేసాము. POOKODE, పూకోడ్ లేక్. గూగుల్ అలా చెప్పింది నాకు. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే లేక్ లోపలికి వెళ్ళడానికి ఒక ఎంట్రీ ఫీజు ఉంటుంది అనమాట. సో ఆ ఎంట్రీ ఫీజు కట్టేసి మనం లేక్ లోపలికి వెళ్ళాలి. అండ్ లేక్ లోపలికి వెళ్ళడానికి చాలా అంటే చాలా క్రౌడ్ ఉన్నారు. నేను చూపిస్తాను మీకు. ఎందుకంటే నేను అక్కడ పార్కింగ్ చూపించా కదా, ఆ పార్కింగ్ లో బైక్ పెట్టడం ముందే ఏమైనా పార్కింగ్ ఉందేమో అని చెప్పి ముందుకు వెళ్ళి అక్కడ ఏం లేకపోయేసరికి మళ్ళీ వెనక్కి వచ్చి మళ్ళీ బైక్ పార్క్ చేసుకున్నాను. సో మనం ముందుకు వెళ్దాము, నేను మీకు చూపించాల్సిన ప్లేసులు చాలా ఉన్నాయి, వెయిట్ చేయండి. సో గాయ్స్, ఇప్పుడు నేను ఇలాగా పోకోడ్ బీచ్కి వెళ్తున్న దారిలో ఇక్కడ చూడండి, నేను ప్రతి చోట చూశాను, చాలా చోట్ల ఇలాగా వెనిగర్ వాటర్ అండ్ సాల్ట్ వాటర్ లో వస్తువులు పెట్టాము. అదే తినే ఐటమ్స్, ఉసిరికాయలు, ఇదేమో ఉసిరికాయ, ఇదేమో మ్యాంగో, ఇదేమో కీరా. వాట్ ఈస్ దిస్ బ్రో? మ్యాంగో అండ్ పైనాపిల్ కూడా పెట్టేశారు. సో ఇలాగ పెట్టేసి అమ్మేస్తున్నారు. 10 రూపాయలు అంట పీసు. టేస్ట్ చేస్తాను నేను కూడా. ఎగ్ దేవునా ఫిష్. సో మనకి ఇలాగ ఒక మ్యాంగో పీస్ ఇచ్చారు. ఇది మనం తినవచ్చు. తిని చెప్తా, ఒక్క నిమిషం ఆగండి. మ్యాంగో టేస్ట్ పూర్తిగా పోయింది. అంటే మ్యాంగో టేస్ట్లో రావట్లేదు. మొత్తం ఇది సాల్ట్ వాటర్ ఆ టేస్ట్ వస్తుంది అనమాట. అండ్ ఇక్కడికి వచ్చినప్పుడు మీరు సిగ్నల్స్ ఉండట్లేదు. సో క్యాష్ క్యారీ చేయడం బెస్ట్ బ్రో. ఎందుకంటే ఇప్పుడు నాకు ఈ 10 రూపీస్ కొట్టడానికి కూడా 20 minutes పట్టింది. సో మీరు క్యాష్ క్యారీ చేయడం బెస్ట్. ఓకే, ఇప్పుడు ఇలా వెళ్ళాలి. అదిగోండి అదే లేకు. సో ఇక్కడ ట్రావెలర్స్, టూరిస్టులు చాలా మంది ఉన్నారు. మనం కొద్ది ముందుకు వెళ్తే అక్కడ ఎంతమంది క్రౌడ్ ఉన్నారో మీకు చూపిస్తాను. నేను ఆల్రెడీ చూసి వచ్చా కాబట్టి చెప్తున్నా. సో గాయస్, నేను ఆల్మోస్ట్ ఆల్ లేక్ దగ్గరకు వచ్చేసాను. ఇక్కడ చూడండి ఎన్ని బస్సులు వెయిట్ చేస్తున్నాయో. అండ్ ఇక్కడ నేను చూసింది ఏంటంటే ఇక్కడ అడ్వెంచర్ యాక్టివిటీస్ కలిగిన గేమ్స్ చాలా ఉన్నాయి పోయా ఇక్కడ. చూడక్కడ ఇవ్వండి, ఏమంటారు, స్కై సైక్లింగ్. అండ్ ఇక్కడ క్రౌడ్ కూడా చాలా మంది ఉన్నారు. సో స్కై సైక్లింగ్ ఇక్కడ చూడండి, వాయనాడ్ జంగల్ బుక్ అంట. సో అలాగా ఇక్కడ చాలా అంటే చాలా యాక్టివిటీస్ ప్లేసెస్ చాలా ఉన్నాయి. ఇక్కడ టికెట్ కౌంటర్ ఇదే. మనం ఇక్కడ టికెట్ తీసుకొని వెళ్ళాలి. సో ఇక్కడ టికెట్ తీసుకొని నేను లోపలికి వెళ్ళాలి. సో నేను టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళి చూస్తాను. ఇప్పుడు నాకు టికెట్ తీసుకున్నాను, నేను 40 రూపీస్ ఛార్జ్ చేస్తాను నాకు ఈ టికెట్. ఎందుకంటే ఇది లేక్ లోపల స్టోర్ ఉంది. అండ్ ఇక్కడ చూడండి చాలా అంటే చాలా క్రౌడ్ ఉన్నారు. అండ్ కొద్ది ముందుకు వెళ్తే లేక్ ఉంది అండ్ బోటింగ్స్ ఉన్నాయి అనమాట. ఓకే, బోటింగ్స్ ఉన్నాయి. ఇక్కడ పాప్కార్న్ స్మెల్ అదిరిపోయింది బ్రో. సో ప్లాస్టిక్ ఫ్రీ జోన్, అంటే ప్లాస్టిక్ ఏం తీసుకురాకూడదు మనం. అది కాకుండా ప్లాస్టిక్ ఈజ్ నాట్ అలౌడ్ కూడా. ఓకే, సో ఇదిగోండి ఇదే లేకు. ఇక్కడ ఒక ఉన్నాడు చూడండి,
భయపడ్డాడు పాపం బుడ్డోడు. పోయాడు గుర్ర అన్నాడు, భయం వేస్తుంది నాకు. సో ఇది లేక్ వ్యూ. ఇక్కడ చూడండి ఫిష్ స్పా ఉంది అక్కడ. క్రౌడ్ చూసారు ఎంతమంది ఉన్నారు. అండ్ ఇక్కడ బోటింగ్ చేయాలంటే చార్జ్ చేసుకుంటున్నారు, బట్ ఎంత చార్జ్ చేస్తారో నాకు తెలీదు. వాళ్ళకి అస్సలాం చిన్న పిల్లడు లాగలేక అన్నాడు. సో ఇక్కడ బోటింగ్ అండి. బోటింగ్ చేయొచ్చు కానీ నేను చాలా బోటింగ్ చేస్తాను కదా 2 days కింద. ఇప్పుడు దాకా చాలా బోటింగ్ చేస్తాను, అందుకని బోటింగ్ మీద ఇంట్రెస్ట్ లేదు. జస్ట్ నేను మీకు ఈ లేక్ మొత్తం చూపించి అండ్ ఇక్కడ నుండి కేవ్స్కి వెళ్దాం. మనం కేవ్స్ ఉన్నాయి ఇక్కడ. సో ఆ కేవ్స్ అయితే కొద్దిగా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది మనకి. సో ఇదిగోండి లేక్, ఇది చూసారా, క్రౌడ్ చూసారా, పబ్లిక్ చూసారా. ఇప్పుడు ఆ బోట్ ఎక్కాలన్నా కూడా అంత లైన్ దాటి వెళ్ళాలి మనం. ఇక్కడ చిల్ అవుతున్నారు పిల్లలు. ఓహో వీడియో తీసుకుంటున్నారు వాళ్ళు. ఓకే ఎంజాయ్ చేయనియండి, బట్ ఎంజాయ్ చేయడానికి కదా వచ్చేది ప్లేసెస్కి. సో ఇక్కడ చూడండి లేక్. ఈ బోట్స్ కొద్దిగా స్పెషల్గా ఉన్నాయి కదా, ఎండ కూడా పడకుండా మన మీద. ఇవన్నీ వీల్స్, మోటార్ బోట్స్ కాదు, జస్ట్ మనం తొక్కుకుంటూ వెళ్ళిపోవడమే. సైకిల్ తొక్కేసినట్టు తొక్కేసి బయలుదేరిపోవడమే. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ వాకింగ్ స్పేస్ కూడా ఇచ్చారు మనకి. నడుచుకుంటూ తిరగచ్చు లేక్ చుట్టూ అలాగా. మనం ఇలా లోపలికి వెళ్ళి ఆ లేక్ మొత్తం తిరిగి రావచ్చు బ్రో. చాలా బాగుంది కదా. ఇంత స్పేస్, ఇంత వాకింగ్ స్పేస్ అంటే చాలా మంచిదే. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు మనం కేవ్స్కి వెళ్ళాలి కదా, ఆ కేవ్స్ నాకు ఇక్కడ నుండి ఎంత దూరం ఉందంటే చూపిస్తా ఆగండి మీకు. వావ్ ఇక్కడ అదే లోటస్ లేకపోతే ఏంటి పూల్ అయ్యి. ఒక్క నిమిషం లైన్లో ఉన్నాను అలాగే. సో గాయ్స్ మీరు చూడండి, ఇదిగోండి ఎదక్కల్ కేవ్స్ అని చెప్పి నాకు ఇక్కడ నుండి 37 kilometers ఉంది. ఇప్పుడు నేను మీకోసం ఆ 37 kilometers ట్రావెల్ అయ్యి ఆ లేక్ మీన్స్ ఆ కేవ్స్ మీకు చూపిస్తాను. ఇది చూడండి, ఇక్కడ పింక్ కలర్లో ఏదో ఉంది, ఇది కనిపిస్తుందా? ఇవన్నీ లోటస్ బట్ చాలా చిన్నగా ఉన్నాయి. ఇంకా పెరిగితే అప్పుడు బాగా కనిపిస్తుంది మనకి. చూడండి ఆ లేక్ డిజైన్ చూడండి. ఇక్కడ దాకా లేక్ వేసారు, మళ్ళీ అక్కడ కూడా ఇంకా పింక్ కలర్ ఉంది చూసారా మీరు. అండ్ ఇక్కడ కూడా పింక్ కలర్ ఉంది. సో ఆ ఏరియా మాత్రమే, ఇక్కడ ఫెన్సింగ్ ఉంది చూడండి, ఆ ఫెన్సింగ్ ఉన్న ఏరియా మాత్రమే బోటింగ్ చేయగలరు. మీరు అందరూ అనుకోవచ్చు బోటింగ్ చేయట్లేదు ఇవ్వాలని చెప్పా కదా. లాస్ట్ 2 days నుండి చాలా బోటింగ్ చేస్తున్నాను నేను, అందుకని వాళ్ళ బోటింగ్ మీద అంత ఇంట్రెస్ట్ లేదు మనకి. మనం కేవ్స్కి వెళ్దాం, కేవ్స్ ఇంకా కొద్దిగా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అండ్ ఈ వీడియోలో ఒక చిన్న సర్ప్రైజ్ మెయింటైన్ చేద్దాం అనుకున్నాను. సో లాస్ట్లో ఆ సర్ప్రైజ్ ఏంటో రివీల్ చేస్తాను. అది నేను చేస్తానో లేదో కూడా తెలియదు, బట్ ఐ ట్రై టు డూ ఇట్ అనమాట. ఆ సర్ప్రైజ్ నేను మీకు రివీల్ చేస్తాను వీడియో లాస్ట్లో. అండ్ మనం కాసేపు ఇలాగా వాక్ చేసి ఇక్కడ నుండి బయలుదేరదాం. సో గాయ్స్ ఇప్పుడు నేను మొత్తం తిరిగి నేను మళ్ళీ స్టార్టింగ్ పాయింట్కి అయితే వచ్చేసాను. ఇదంతా తిరిగేసాను అంట. ఆ రన్వే మొత్తం తిరిగాను. దగ్గర ఒక 1 kilometer ఉంటుంది. 1 kilometer ఆల్మోస్ట్ దగ్గర 1.5 kilometer ఉంటుంది. అదంతా తిరిగేసాం మనం. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ నుండి వాటర్ ఫాల్స్కి వెళ్దాము. నేను అన్నా కదా కేవ్స్కి వెళ్దామని చెప్పి, బట్ కేవ్స్ కంటే ముందు వాటర్ ఫాల్స్ వెళ్దాం, ఎందుకంటే మళ్ళీ కేవ్స్ దగ్గర నుండి వాటర్ ఫాల్స్కి చాలా దూరం అయిపోతుంది నాకు. సో మనం ఫస్ట్ వాటర్ ఫాల్స్కి వెళ్దాం, దెన్ విల్ గో టు కేవ్స్ అనమాట. ఇక్కడ ఐస్ క్రీమ్ షాప్ ఉంది, బట్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఐస్ క్రీమ్. నా బాడీ హెల్త్ కూడా చూసుకోవాలి ఇంత రోజు ట్రావెల్ చేస్తాం కదా. సో షుగర్ కొద్దిగా దూరం పెట్టేశాను, స్వీట్ అండ్ షుగర్. సో మనం ఏం చేద్దాం అంటే ఫస్ట్ వాటర్ ఫాల్స్. ఇప్పుడు నేను లంచ్కి వచ్చాను. ఆ లంచ్ నాది లాస్ట్ 3 days నుండి ఒకటే చోటు తింటున్నాను అనమాట. ఇవ్వండి ఇదే హోటల్ పేరు, హోటల్ హోమ్లీ ఫుడ్ అని చెప్పింది. ఇక్కడ వాయినాడ్కి నా రూమ్కి చాలా దగ్గర అనమాట. మీరు కూడా ఎప్పుడైనా వాయినాడ్ వస్తే ఇక్కడ తినండి, ఎందుకంటే చెప్తున్నా కదా లాస్ట్ 3 days నుండి ఒకే బిర్యానీ తింటున్నానంటే ఇక్కడే. ఓకే ఇప్పుడు నేను సూజీపారా వాటర్ ఫాల్స్ కానీ వచ్చేసాను. సో సూజీపారా వాటర్ ఫాల్స్కి నేను కొద్ది కష్టపడాల్సి వచ్చింది, ఎందుకంటే మ్యాప్స్ డైరెక్షన్ లేదనమాట వెహికల్కి. సో ఇక్కడ మనం సూజీపారా వాటర్ ఫాల్స్కి రావాలంటే అదే మనం ఇందాక వెళ్ళిన ఏమంటారు లేక్,
మనం ఇందాక వెళ్ళిన లేక్ దగ్గర నుండి సూజిపార వాటర్ ఫాల్స్కి రావాలంటే మనం వాళ్ళని అడ్రస్ అడుక్కొని రావడమే. ఎందుకంటే ఇక్కడ డైరెక్ట్ మ్యాప్ అయితే లేదు. గూగుల్లో కానీ గూగుల్ మ్యాప్స్ కానీ లేకపోతే నా ఐఫోన్ మ్యాప్స్ కానీ ఎక్కడ కూడా డైరెక్షన్ అయితే చూపించట్లేదు. ఎందుకంటే ఇది సందుల్లో బొందుల్లో ఉంది, వాటర్ ఫాల్స్ కదా, చివర్లో ఉంది. అండ్ ఇక్కడ ఏంటంటే వాటర్ ఫాల్స్ 1 కిలోమీటర్ దూరమే, అదే వాటర్ ఫాల్స్కి 1 కిలోమీటర్ దూరంలోనే బైక్ పార్క్ చేయాలి. సో 1 కిలోమీటర్ మనం నడవాలి ఇక్కడ నుండి, సూజీపార నుండి. సో మీకోసం నేను 1 కిలోమీటర్ ఖచ్చితంగా నడుస్తూ ఈ వాటర్ ఫాల్స్ చూపిస్తాను. అండ్ నాకు ఇక్కడ 160 రూపీస్ ఛార్జ్ చేశారు, అంటే 150 రూపీస్ ఏమో నాకు ఎంట్రీ ఫీజ్ ఛార్జ్ చేశారు, అండ్ 10 రూపీస్ ఏమో నా బైక్ పార్కింగ్ ఛార్జ్ చేశారు. ఇప్పుడు 1 కిలోమీటర్ నేను నడవబోతున్నాను మీకోసం. ఇప్పుడు దాకా మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, అండ్ ఒక లైక్ కొట్టేసేయండి. అండ్ ఇక్కడ చూడండి ఎండ ఉందా, సూర్యుడు ఉన్నాడా, అయినా కూడా ఎంత చల్లగా ఉందంటే నా చేతులు గడ్డగడ్డిసిపోతున్నాయి. సో మనమైతే వాటర్ ఫాల్స్ వైపుకి వెళ్దాము, చూద్దాం ఎంత బాగుంటుందో ఆ వాటర్ ఫాల్స్. నేను ఒక 500 మీటర్స్ నడిచాను అనమాట. ఇక్కడ చూడండి ఇక్కడ రాళ్లతో కట్టిన వే ఉంది, రన్వే. అండ్ ఇక్కడ చూడండి చుట్టుపక్కల ఒక్కడంటే ఒక్క లేడు. అందరూ ఈవినింగ్ టైం వస్తారంట ఇక్కడికి, లైక్ 3 o'clock ఆ టైంకి. మనం కొద్దిగా ఎర్లీగా వచ్చేసరికి ఇక్కడ ఒక్కడు కూడా లేడు. అండ్ ఇక్కడ బయట ఏంటంటే ఒక అమ్యూజ్మెంట్ పార్క్ ఉంది ఇక్కడ కూడా. సో ఇక్కడ వాయనాడ్లో నేను చూసింది ఏంటంటే చాలా అంటే చాలా పార్క్స్ ఉన్నాయి, అంటే అడ్వెంచర్స్ పార్క్స్ అనమాట. సో ఇక్కడ మీకు చాలా దొరుకుతున్నాయి. అండ్ మీరు మర్చిపోయినట్టున్నారు, సర్ప్రైజ్ స్టిల్ ఆన్ అనమాట. సో ఈ వీడియో ఎండింగ్లో మీకు ఒక సర్ప్రైజ్ చూపిస్తాను. ఆ సర్ప్రైజ్ కోసం అయితే నేను చాలా అంటే చాలా ఎక్సైటెడ్ ఉన్నాను అనమాట. ఆ సర్ప్రైజ్ నేను కూడా చేయడం ఫస్ట్ టైం, అందుకని సో నేను చాలా అంటే చాలా ఎక్సైటెడ్ ఉన్నాను. అండ్ ఆ సర్ప్రైజ్ మీకు ఖచ్చితంగా నచ్చుతుంది, ఈ వీడియో ఎండింగ్ వరకు చూడండి. అండ్ అది చూసిన తర్వాత కొద్దిగా భయంకరంగా ఉంటుంది, కొద్దిగా అడ్జస్ట్ అయిపోండి. అండ్ ఇది చూడండి, ఒక్కడు కూడా లేడు భయ. ఓ నాకు వినిపిస్తుంది వాటర్ ఫాల్స్, మీకు వినిపిస్తుందా? నాకు వినిపిస్తుంది. సో ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసినట్టున్నాను, నడుద్దాం. ఇంకొద్దిగా దూరం నడిస్తే దొరికేస్తుంది వాటర్ ఫాల్స్, పట్టేసుకుందాం. సో గాయ్స్ ఇప్పుడు నేను సూజిపాడ వాటర్ ఫాల్స్ దగ్గర ఉన్నాను. ఇక్కడ వ్యూ చూడు భయ, ఎంత బాగుందంటే. ఆ కొండ చూసావా, అవసరం ఉంది కదా. అక్కడ చివర కొండ పైన ఒక ఇల్లు ఉంది, అంత పైన ఎవడు భయ కట్టుకుంది నాకు అర్థం కాదు. సో అక్కడ నుండి వ్యూ చూస్తే వాటర్ ఫాల్స్ వ్యూ వస్తుంది, అండ్ ఈ కొండల వ్యూ వస్తుంది, అదిరిపోతుంది అసలు. అలాంటి చోట ఒకరోజు స్టే చేయాలి ఖచ్చితంగా. బట్ చెప్పుకోనంత ఈజీ ఉండదు, కొద్దిగా కష్టంగానే ఉంటుంది స్టే కూడా. ఓకే మనము ఆల్మోస్ట్ వచ్చేసాం, నాకు వినిపిస్తుంది క్లియర్గా వాటర్ ఫాల్స్ సౌండ్. సో ఇటు నుండి వెళ్ళాలి మనము, ఇదిగోండి. సో మనం ఇటు నుండి వెళ్ళాలి, మీకు వినిపిస్తుంది ఆ సౌండ్. మెట్లు చూస్తున్నాను, చూద్దాం ఇంకెంత దూరం ఉందో. సో గాయ్స్ ఇప్పుడు నేను ఆల్మోస్ట్ వాటర్ ఫాల్స్ దగ్గర వచ్చేసాను. ఇక్కడ దారి చూడండి ఎంత చిన్నగా ఉందో, అండ్ మెట్లు కూడా చాలా హైట్ ఉన్నాయి, ఒకదానికి ఒకటి. అక్కడ వాటర్ ఫాల్స్ కనిపిస్తుంది మీకు, కొద్దిగా చిన్నగా కనిపిస్తుంది, నాకైతే కనిపిస్తుంది. సో ఆల్మోస్ట్ వచ్చేసాను, ఇంకొక 100 మీటర్స్ ఏమో. చూడండి ఓకే చూద్దాం. ఇవ్వండి ఇలాగా కొద్దిగా ముందుకెళ్తే ఆల్మోస్ట్ వచ్చేసాం మనం. వెళ్దాం కొద్దిగా ముందుకెళ్దాం. సో గాయ్స్ 1 కిలోమీటర్ నేను నడిచి మీ అందరికి చూపిస్తుంది నేను ఒక అద్భుతం. చూడండి రెడీగా ఉందో సరేనా, 1 నిమిషం. ఇగో ఇది చూడు బ్రో వాటర్ ఫాల్స్. నేను చూసిన దాంట్లో ఈ కేరళ ట్రిప్, ఈ ఆల్ ఓవర్ ఇండియా ట్రిప్ లో నేను చూసిన అతిపెద్ద వాటర్ ఫాల్స్ ఇదే. చూడు బాగుంది కదా, చాలా అంటే చాలా బాగుంది. అక్కడ చూడు కొండలు, డోంట్ త్రో వేస్ట్ అని చెప్పింది. ఇదిగోండి వావ్ బాగుంది బ్రో వాటర్ ఫాల్స్. ఇక్కడ లోపలికి వెళ్ళొచ్చు కానీ చలి ఎక్కువ ఉంది బ్రో, నీళ్ళు చల్లగా ఉంటాయి.
అందుకని వెళ్ళలేకపోతున్నా. ఇక్కడ వాటర్ కూడా ఎంత క్లారిటీ ఉందంటే నీట్గా ఉంది. ఇక్కడ క్రౌడ్ ప్రస్తుతానికి ఇప్పుడు తక్కువ మంది ఉన్నారు, బట్ వాటర్ ఫాల్స్ మాత్రం అదిరిపోయింది. ఇక్కడ చూడు సన్ వస్తున్నాడు. ఇక్కడ ఒక థ్రెడ్ ఇచ్చారన్నమాట ఇటు నుండి అటు వెళ్ళడానికి. సో గాయ్స్, మీ అందరికి వాటర్ ఫాల్స్ ఇంకొద్దిగా ముందు నుండి చూపించడానికి నేను కొద్దిగా ముందుకు వెళ్తున్నాను. ఒక్క నిమిషం ఆగండి. ఇక్కడ థ్రెడ్ ఇచ్చాడు తాడు, ఇది కూడా అంత లోతు లేదు కాబట్టి సో జారుతుంది భయ, లోతు లేదు ఇంకో చాలా జారుతుంది, చాలా జారుతుంది బ్రో. మీరు వస్తే మాత్రము కొద్దిగా రిస్కే, బీ కేర్ఫుల్ అనమాట. ఇదిగోండి ఆల్మోస్ట్ వచ్చేసా. అమ్మాయ వచ్చేసా. యా ఇదిగోండి వాటర్ ఫాల్స్. అక్కడ జారిపోయింది, జస్ట్ మిస్ జారిపోయి పడిపోయి అమ్మో, నా బ్యాగ్ తడిపోయింది. ఇదిగోండి. సో బీ కేర్ఫుల్ మీరు వచ్చినప్పుడు. అండ్ చిన్నపిల్లలు ఇంట్రెస్ట్ చూపించండి, కానీ ఇలాంటివి మీరు చేయాలనుకోకండి, రిస్క్ ఎక్కువ. ఓకే, మనం అంటే ఏదో అలవాటు పడిపోయాం ట్రావెలింగ్కి కాబట్టి. ఓకే, ఒక నిమిషం ఆగండి, కొద్దిగా ముందుకు వెళ్తా. ఇదిగో బాగుంది కదా. నేను ఇక్కడ కొద్దిగా ఫోటో తీసుకొని పడిపోతున్నా, జారిపోతుంది. జాగ్రత్తగా ఉండాలి బా. ఇక్కడికి వచ్చినప్పుడు మొత్తం రాళ్ళన్నీ నీళ్ళతో ఉన్నాయి కదా, చూడండి జారుతుంది బాగా. సో బాగా జారిపోతుంది. సో మీరు కూడా చాలా అంటే చాలా రిస్క్ అనమాట. ఇవ్వండి ఇక్కడ కొన్ని రాళ్ళు ఉన్నాయి, రాళ్ళ మధ్యలో నుంచున్నాం అనుకోండి మనకి జారదు. ఇవ్వండి ఇక్కడ రాళ్ళు ఉన్నాయి, ఇక్కడ నుంచున్నాము, మనకి స్లిప్ అవ్వకుండా ఉంటుంది. సో ఇక్కడ నేను నుంచుంటాను, స్లిప్ అవ్వకుండా ఉంటుంది. అండ్ ఇక్కడ నుంచి ఒక 2-3 ఫోటోలు ఒక వీడియో తీసుకొని నేను మళ్ళీ అటు వెళ్తాను. అటు వెళ్ళినప్పుడు మీకు మళ్ళీ చేస్తాను. ఓకే, ఓ 2 నిమిషాలు నాకు బ్రేక్ ఇస్తే వీడియో తీసుకొస్తా బా. ప్లీజ్ 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 2 నిమిషాలు బ్రేక్ ప్లీజ్ ప్లీజ్. వినిపిస్తున్నా మీకు? నేను కనిపిస్తున్నానా? సో ఇదిగోండి, మనం ఇక్కడ రాబోతే షారుఖ్ ఖాన్ ది ఐకానిక్ పోస్ట్ చేద్దాము. సో ఇక్కడ దాకా నేను వచ్చింది మీకు చూపించడానికి, నేను ఫీల్ అవ్వడానికి కాదు, మీరు ఫీల్ అవ్వాలి ఈ వీడియోని. సో ఇది చాలా అంటే చాలా బాగుంది. సో కాకపోతే ఇక్కడ రావడానికి కొద్దిగా రిస్క్ ఉంది. సో బీ కేర్ఫుల్ వచ్చేటప్పుడు. అండ్ ఈ వీడియో మా పేరెంట్స్ చూసి భయపడతారేమో, చెప్పండి భయపడద్దు అని చెప్పి, మీకోసం చేస్తున్నాను చెప్పండి. ఓకే, సో గాయ్స్ ఇప్పుడు నేను వెనక్కి వెళ్తున్నాను. వెనక్కి వెళ్ళిన ఒక టాస్క్ అనమాట. చూడండి ఇదిగోండి, ఇప్పుడు ఈ చిన్న దారిని దాటాలి. ఈ చిన్న దారి దాటడం కూడా ఎంత పెద్ద టాస్క్ అంటే మీరే చూడండి. ఒక నిమిషం అలాగే కొండ లెక్కలు దిగాలి. ట్రావెలింగ్ అంటే ఏదో అనుకున్నా కానీ ప్రశాంతంగా ఉంది అనుకోండి సార్. చుక్కలే ట్రావెలింగ్, బట్ అన్నిటికీ ప్రిపేర్ అయ్యే వచ్చాం మనం. సో మనం బయలుదేరదాము. పట్టేసుకున్నాను తాడు. ఇక్కడ బాగానే ఉంది, ఈ ఏరియాలో జారట్లేదు, కానీ నేను వచ్చిన ఏరియాలో బాగా జారుతుంది. ఓ షెట్, ఇక్కడ కూడా జారుతుంది బ్రో. ఇక్కడ కూడా జారుతుంది. తాడుని పట్టుకోవాలి, తాడుని పట్టుకోకపోతే దెబ్బలు తగులుతాయి బాగా. సో మీరు కాళ్ళని తోసేస్తుంది చూడండి, కాళ్ళని తోసేస్తుంది వాటర్. సో ఇక్కడ జారుతుంది. మీరు ఏం చేయాలంటే ఇదిగోండి ఇలా పట్టుకోవాలి, ఇలా పట్టుకొని ఒక్కొక్క అడుగు మీరు ఎత్తి వేయకూడదండి చెప్తున్నా. కాళ్ళు ఎత్తి వేస్తే ఖచ్చితంగా పడిపోతారు. కాళ్ళని అలాగే స్లిప్ చేస్తూ రావాలి. ఓ షర్ట్ ఇదిగోండి, స్లిప్ చేస్తున్నా కూడా జారుతుంది. సో అలాగే జారుకుని వచ్చేసాను నేను ఆల్మోస్ట్. యా అమ్మాయ సక్సెస్ఫుల్ అయిపోయాం. ఓకే బ్రో, ఇప్పుడు వాటర్ ఫాల్స్ అయిపోయింది కదా, అండ్ ద సర్ప్రైజ్ ఈజ్ స్టిల్ ఆన్. ఇప్పుడు మనం డైరెక్ట్ సర్ప్రైజ్ ఏంటో చూసేయండి మీరు ఇంకా ఈ వీడియోలో. అండ్ ఈ వీడియోకి ఇప్పుడు దాకా మీరు ఒక లైక్ కొట్టకపోయినా, ఒక సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసేయండి. అండ్ సర్ప్రైజ్ చాలా పెద్దది. ఓకే గాయ్స్
సర్ప్రైజ్ ఈజ్ స్టిల్ సర్ప్రైజ్. సో సారీ అండి మిమ్మల్ని ఇంతలా వెయిట్ చేపిస్తున్నందుకు. బట్ వీడియో 50 minutes వీడియో లెంత్ అయిపోతుంది రెండు కలిపేస్తే. సో ఆ సర్ప్రైజ్ వీడియోని నేను రేపటికి పోస్ట్ పోన్ చేస్తున్నాను. రేపు ఈవినింగ్ 7 o'clock షార్ప్ మీరు ఒక అద్భుతాన్ని చూస్తారు, ఒక అద్భుతమైన ఫీలింగ్ చూస్తారు. ఎలా చెప్పాలి, ఇంకా అంతే, ఇంకా మాటలు కూడా రావట్లేదు నాకు అది ఎక్స్ప్రెస్ చేయడానికి. అంత భయంకరమైన ఫీలింగ్ అది. నా లైఫ్లో నేను చెయ్యాలి అనుకున్న ఒక వస్తువు నేను దగ్గర నుండి చేసింది. చాలా అంటే చాలా బాగా ఫీల్ అయింది. సో ఆ వీడియో రేపు ఈవినింగ్ షార్ప్ 7 PM నా యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ అవుతుంది. అలారం పెట్టుకోండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. రేపు ఈవినింగ్ 7 PM సర్ప్రైజ్తో కలుస్తా. ఓకే, ఐఎమ్ సారీ బట్ రేపు ఈవినింగ్ 7 PM